ఫస్ట్ క్వశ్చన్, అటార్నీ జనరల్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్, ఈ పదవిని భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఇతడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి సంబంధించిన న్యాయ సంబంధ విషయాల్లో సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎక్స్ప్లెనేషన్, అటార్నీ జనరల్కు సంబంధించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 పేర్కొంటుంది. ఇతడిని రాష్ట్రపతి నియమిస్తారు. ఇతడు సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అనుభవం అవసరం లేదు. సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడానికి కావలసిన అర్హతలు: 1. భారతీయ పౌరుడై ఉండాలి. 2. దేశంలో ఏదైనా హైకోర్టులో 5 ఏళ్ళు జడ్జిగా పనిచేసి ఉండాలి, లేదా ఏదైనా హైకోర్టులో 10 ఏళ్ళు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, లేదా రాష్ట్రపతి అభిప్రాయంలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి. ఇతడు దేశంలో అత్యున్నత న్యాయాధికారి. సెకండ్ క్వశ్చన్, రాజ్యాంగబద్ధత ఉన్న జాతీయ కమిషన్ ఏది? ఆన్సర్, అల్పసంఖ్యాక వర్గాల కమిషన్. ఇంట్రావైరల్ అంటే ఏమిటి? ఆన్సర్, న్యాయ పరిమితిలోనిది. ఫోర్త్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో క్రింద పేర్కొన్న ఏ అంశాలు ప్రత్యేకంగా సామాజిక న్యాయం, సాధికారితకు సంబంధించినవి? ఆన్సర్, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ఎక్స్ప్లెనేషన్, ప్రవేశికలో న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ న్యాయాల గురించి తెలుపబడింది. సమానత్వం అంటే అంతస్తుల్లోనూ సమానత్వం, అవకాశాలను సమానత్వం గురించి తెలుపబడింది. అదేవిధంగా ప్రవేశికలో సౌభ్రాతృత్వం గురించి, వ్యక్తి గౌరవాన్ని గురించి, జాతి ఐక్యతను గురించి, సమగ్రతను గురించి తెలుపబడింది. మొదటి షెడ్యూల్లో భారతదేశంలోని రాష్ట్రాలు, భారత భూభాగం పరిధి గురించి పేర్కొనబడింది. మూడో షెడ్యూల్ కొన్ని రాజ్యాంగ ఉన్నత పదవుల పదవీ ప్రమాణ స్వీకారం గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 23 మనుషుల అక్రమ రవాణా, వెట్టి చాకిరీని నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో చిన్న పిల్లలను పనుల్లో వినియోగించడం నిషేధిస్తుంది. ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థ ఉండాలని తెలుపుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్, రాజ్యసభ, విధాన పరిషత్ మధ్య పోలికలు ఏమిటి? ఆన్సర్, పైవన్నీ: నిర్మాణం, పదవీకాలం, ఎన్నిక పద్ధతి. సిక్స్త్ క్వశ్చన్, క్రింది వాటిలో పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు ఏవి? ఆన్సర్, గ్రామ పంచాయతీ ఎన్నిక వ్యవస్థ. ఎక్స్ప్లెనేషన్, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీకి పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా మండల పరిషత్లకు పార్టీ సహితంగా ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పరిపాలనా వ్యవస్థ రాజకీయాలతో అస్థిరంగా ఉండకూడదనే ఉద్దేశంతో పార్టీ రహిత ఎన్నికలను ప్రతిపాదించారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ప్రతిపాదించదు. అదేవిధంగా ఆయా పార్టీలకు పార్టీ గుర్తులను కూడా కేటాయించరు. సెవెంత్ క్వశ్చన్, కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్కు సంబంధించి సరికాని అంశం ఏది? ఆన్సర్, 2. తన రాజీనామా పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎయిత్ క్వశ్చన్, ద్రవ్య బిల్లుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్, ఏ మరియు బి. అంటే ద్రవ్య బిల్లును మొదటగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరణ కానీ సవరణ కానీ చేయరాదు. ఎక్స్ప్లెనేషన్, ద్రవ్య బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం కోసం రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విధానం పొందుపరిచింది. 1. ద్రవ్య బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. 2. ప్రతి ద్రవ్య సంబంధమైన బిల్లును ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు. ఆ బిల్లును కేవలం మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి. 3. ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించిన తర్వాత ఆమోదం కోసం రాజ్యసభకు పంపుతారు. ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యసభ ద్రవ్య బిల్లులను తిరస్కరించరాదు, సవరణలు ప్రతిపాదించరాదు. రాజ్యసభ ద్రవ్య బిల్లుల విషయంలో కేవలం సూచన మాత్రమే చేయగలదు. ఈ సూచనలను లోక్సభ అనుసరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 9th క్వశ్చన్, భారతదేశ సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది?
ఆన్సర్ ABC. అంటే భారతదేశ సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుంది, పౌరుల ప్రాథమిక హక్కుల హామీదారుగా పనిచేస్తుంది మరియు భారత రాజ్యాంగ సంరక్షకుడిగా పనిచేస్తుంది. ఎక్స్ప్లెనేషన్. భారత సుప్రీంకోర్టు ఒక ఫెడరల్ కోర్టుగాను, భారతదేశంలో అప్పీళ్లకు సంబంధించి అత్యున్నత కోర్టుగాను, ప్రాథమిక హక్కుల హామీదారుగాను, భారత రాజ్యాంగ సంరక్షణకర్తగాను పనిచేస్తుంది. సుప్రీంకోర్టు కేంద్ర మరియు రాష్ట్ర శాసనాలను అమలుపరచదు. కేంద్రంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలు శాసనాలను అమలుపరుస్తాయి. ఈ శాసనాల అమలు తీరును సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేసి ఏవైనా కేంద్ర మరియు రాష్ట్ర శాసనాల అసంబద్ధంగా ఉంటే అవి చెల్లవని తీర్పు వెలువరిస్తుంది. 10th క్వశ్చన్. లోక్సభ, రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు క్రింది వానిలో దేనిలో పాలు పంచుకోరు? ఆన్సర్. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో వీళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఎక్స్ప్లెనేషన్. పార్లమెంట్ ఉభయ సభలకు నామినేట్ అయిన సభ్యులు ఈ క్రింది ప్రక్రియలో పాలు పంచుకుంటారు. 1. రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ. 2. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ. 3. ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ. 4. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రక్రియ. రాష్ట్రపతి ఎన్నికల నియోజకగణంలో అంటే రాష్ట్రపతి ఎన్నికలు జరిగే ఎలక్టోరేట్ కాలేజ్లో పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన నామినేటెడ్ సభ్యులు భాగం కాదు. 11th క్వశ్చన్. కేంద్ర సమాచార కమిషన్ పరిధిలోకి రాని అంశాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ. 12th క్వశ్చన్. కింది దేశాలు తమ దేశ వయోజనులకు సార్వజనీన ఓటు హక్కు కల్పించిన సంవత్సరం ఆధారంగా సరైన కాలక్రమంలో అమర్చండి. అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని దేశాలు వాళ్ళ పౌరులకి ఏ సంవత్సరంలో ఇచ్చాయి తెలపండి. ఆన్సర్. ఫస్ట్ న్యూజిలాండ్, తర్వాత బ్రిటన్, తర్వాత శ్రీలంక, తర్వాత భారతదేశం, తర్వాత అమెరికా. న్యూజిలాండ్ 1893లో, రష్యా 1917లో, జర్మనీ 1918లో, నెదర్లాండ్ 1919లో, బ్రిటన్ 1928లో, శ్రీలంక 1931 సంవత్సరంలో, టర్కీ 1934లో, ఫ్రాన్స్ 1944లో, జపాన్ 1945లో, భారత్ 1950లో, అర్జెంటీనా 1951లో, గ్రీస్ 1952లో, మలేషియా 1955లో, ఆస్ట్రేలియా 1962లో, అమెరికా 1965లో, స్పెయిన్ 1978లో, దక్షిణాఫ్రికా 1994లో సార్వజనీన వయోజన ఓటు హక్కును వాళ్ళ ప్రజలకు కల్పించాయి. 13th క్వశ్చన్. క్రింద పేర్కొన్న ఏ రాజ్యాంగబద్ధ పదవులను ఒక వ్యక్తి ఒకసారి కంటే ఎక్కువసార్లు నిర్వహించరాదు? ఆన్సర్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలోని నిబంధన 57 ప్రకారం ఒకసారి రాష్ట్రపతిగా పదవి నిర్వర్తించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తి తిరిగి ఎన్నిక కావడానికి ఉన్న అర్హతలను గురించి తెలియజేస్తుంది. ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పదవిని నిర్వహిస్తున్నా లేదా నిర్వహించినా తిరిగి ఆ పదవికి ఎన్నిక కావచ్చు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవిని చేపట్టరాదు. అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి తిరిగి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎలాంటి పదవిని చేపట్టరాదు. ఒకసారి రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవికి ఎన్నిక కావచ్చు. ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన లేదా పనిచేస్తున్న వ్యక్తి రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతాడు. అంటే సాధారణంగా అతడు గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుంచి 5 ఏళ్ళు ఆ పదవిలో కొనసాగుతాడు. అంతేకాకుండా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన లేదా పనిచేస్తున్న వ్యక్తి 5 ఏళ్ల కాలపరిమితి ముగిసినా కూడా రాష్ట్రపతి అభిష్టం మేరకు ఆ పదవిలో కొనసాగుతాడు. ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవిని చేపట్టరాదు. 14th క్వశ్చన్. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? ఆన్సర్. మద్రాస్. ఎక్స్ప్లెనేషన్. భారతదేశంలో 1687 సంవత్సరంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను మద్రాసులో 2వ జేమ్స్ చక్రవర్తి అనుమతితో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. ఇది 1688 సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత 1726లో కలకత్తా
ముంబై మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి చార్టర్ చట్టం 1793లో పై వ్యవస్థలను చట్టబద్ధత కల్పించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. 15th క్వశ్చన్, స్థానిక పాలన 7వ షెడ్యూల్లో ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ రాష్ట్ర జాబితా. ఎక్స్ప్లెనేషన్, స్థానిక పాలన అనేది భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలోని 5వ అంశంగా ఉంది. 16th క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1993 ఏప్రిల్ 24. ఎక్స్ప్లెనేషన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించడానికి 1991 సెప్టెంబర్ 16న పార్లమెంట్లో పివి నరసింహారావు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. దీన్ని 1992 డిసెంబర్ 22 తారీఖున పార్లమెంట్ ఆమోదించగా 1993 ఏప్రిల్ 20న ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సంతకంతో చట్టం అయ్యింది. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ చట్టానికి అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక చట్టం చేసింది. రాష్ట్రంలో 1994 మే 30 నుంచి అమల్లోకి ఈ చట్టం వచ్చింది. 17th క్వశ్చన్, వివిధ ప్రభుత్వాలు స్థానిక సంస్థల బలోపేతానికి నియమించిన కమిటీలకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఎల్ఎం సింఘ్వి కమిటీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వం. ఎక్స్ప్లెనేషన్, స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాస్వామ్యం అభివృద్ధి అనే అంశంపై 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎల్ఎం సింఘ్వి కమిటీని నియమించింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించింది. బలవంతరాయ్ మెహతా కమిటీని నెహ్రూ ప్రభుత్వం నియమించగా ఇది 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. అదేవిధంగా అశోక్ మెహతా కమిటీని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించగా ఇది 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది. 18th క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని అంశాల మీద అధికారం కల్పించారు? ఆన్సర్ 29 అంశాలపైన. ఎక్స్ప్లెనేషన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలను పొందుపరిచి వీటికి 29 అంశాలపై అధికారం కల్పించారు. అవి వ్యవసాయం, చేపల పెంపకం, భూ సంస్కరణలు, సామాజిక పర్యావరణం, చిన్న నీటిపారుదల, త్రాగునీరు మొదలైనవి. ఇందులో 12 అంశాలు ముఖ్యమైనవి, అంటే డబ్బుతో సంబంధం లేకుండా తప్పకుండా నిర్వహించవలసినవి. మిగిలిన 17 అంశాలు ఐచ్ఛికమైనవి, అంటే స్థానిక సంస్థల వద్ద నిధుల మేరకు మాత్రమే నిర్వహించేవి. 19th క్వశ్చన్, ఏదైనా మున్సిపాలిటీ జనాభా ఎంతకు మించితే ప్రత్యేకంగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి? ఆన్సర్ 3 లక్షలు. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(s) వార్డు కమిటీల గురించి తెలుపుతుంది. ఏదైనా మున్సిపాలిటీ జనాభా 3 లక్షలకు మించితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలుపుతుంది. ఒక్కో వార్డు కమిటీలో 2 లేదా 3 వార్డులు ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేయాలని చట్టం తెలుపుతుంది. 20th క్వశ్చన్, క్రింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అని దేన్ని అంటారు? ఆన్సర్ గ్రామసభ. ఎక్స్ప్లెనేషన్, గ్రామసభ సర్పంచ్ అధ్యక్షతన సమావేశమై గ్రామాభివృద్ధికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో గ్రామంలో గల రిజిస్టర్డ్ ఓటర్లందరూ సభ్యులే. గ్రామ అభివృద్ధిలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్థులు అవుతున్నందున గ్రామసభను ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదిక అంటారు. క్రింది వాటిలో ప్రత్యక్షంగా ఎన్నికయ్యేది ఎవరు? ఆన్సర్ గ్రామ సర్పంచ్. ఎక్స్ప్లెనేషన్, నూతన పంచాయతీరాజ్ నగరపాలక చట్టం ప్రకారం ఆయా వ్యవస్థల్లో ప్రత్యక్షంగా ఎన్నికయ్యేవారు మరియు పరోక్షంగా ఎన్నికయ్యేవారు ఉంటారు. ప్రజల ఓట్లతో ప్రత్యక్షంగా ఎన్నికయ్యేవారు వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్స్. ద్వారా పరోక్షంగా ఎన్నికయ్యేవారు ఉప సర్పంచ్, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్. గ్రామంలో ప్రథమ పౌరుడైన గ్రామ సర్పంచ్ను గ్రామంలో ఓటర్లు అందరూ ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.